హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. నా నిత్య పూజ కంప్లీట్ అయిన తర్వాత వాకింగ్కి వెళ్ళేసి వచ్చి శివాంశ్ కోసం ఈరోజు హెల్దీ ఫుడ్లో క్యాబేజీ రోల్స్ చేస్తున్నానండి. అది ఎలాగో చూసేయండి. ఇలా సన్నగా నూడిల్స్లా క్యాబేజీని కట్ చేయాలండి. క్యాప్సికమ్, టమాటోస్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక నాన్ స్టిక్ లో కొంచెం సాల్ట్ వేసి సిమ్ లో పెట్టి జస్ట్ ఒక 5 minutes మాత్రమే ఉడికించాలి. కంప్లీట్ గా ఉడికిపోవద్దు. ఓన్లీ 40 to 50% మాత్రమే ఉడికించుకోవాలి. యాక్చువల్ గా ఇలాగే పచ్చిగా కూడా బాగుంటుంది. లైట్ గా బాయిల్డ్ అయిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, వేయించుకున్న జీరా పొడి, కొంచెం ఫ్రెష్ క్రీమ్ అంటే నేనైతే పెరుగు మీది మీగడని యూజ్ చేసుకుంటానండి. ఇంకా అన్ని కలిపేసుకొని ఈ విధంగా చపాతీ చేసేసుకొని ఇలా రోల్స్ లా చేసుకోవడమే. నిజానికి పిండిల్లోనే ఇలా పెట్టి కూడా కాల్చొచ్చు, కాకపోతే అది సరిగ్గా కాలదండి. అలా పిండిలో చేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అంటే మళ్ళీ ఆయిల్ ఫుడ్ అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ కూడా ఒక 2 ఉంటే వాటిని కూడా ఇలా చేసేసుకున్నానండి. చపాతీ రోల్స్ అయినా బ్రెడ్ రోల్స్ అయినా చాలా టేస్టీగా ఉన్నాయండి. 50% బాయిల్ అయిన వెజిటేబుల్స్ హెల్త్ కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా. బ్రేక్ఫాస్ట్ అయితే మినీ ఇడ్లీ చేశానండి. ఇంకా శివాంశ్ అయితే స్నాక్స్ కు ఓన్లీ ఆరెంజ్ మాత్రమే పెట్టమన్నాడు. వెజిటేబుల్ రోల్స్, కర్డ్ రైస్, పాపడ్తో శివాంశ్ లంచ్ బాక్స్ అయితే కంప్లీట్. మరి నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.